శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. మేషరాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుందని నేను చూద్దాం. మేషరాశి వారికి డిసెంబర్ నెలలో మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో డిసెంబర్ నెల అనేది చాలా కీలకంగా ఉంటుంది. చేసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీ యొక్క కోపాన్ని మీ కోపం ఏదైతే ఉంటుందో ఆ కోపాన్ని మీరు చూపించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ధన సంబంధితమైన విషయాల్లో రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. సమయానికి రావలసినటువంటి డబ్బు వచ్చి తీరుతుంటుంది. కానీ అదేవిధంగా ఆ డబ్బు ఏదో విధంగా ఖర్చు అవ్వటం, కట్టవలసిన చోట కట్టాల్సినటువంటి పరిస్థితి, సమయానికి వచ్చినటువంటి డబ్బు ప్రకారంగానే ఆ డబ్బు తిరిగి కట్టేస్తారు. కానీ ఈ యొక్క నెలలో ముఖ్యంగా వచ్చేటప్పటికీ కొన్ని జాగ్రత్తలు అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క నెలలో ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ విలువైనటువంటి వస్తువులు అంటే ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అంటే మీరు అనుకోనటువంటి ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నా ఆ యొక్క ప్రయాణంలో కూడా మీకు ఎంతో విలువైనటువంటి వస్తువు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సమాజంలో మీరు ఏదైనా అక్కడ మర్చిపోతే తిరిగి తీసుకొచ్చి ఇచ్చేటువంటి వారు చాలా తక్కువగా ఉంటారు. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. డిసెంబర్ 2వ తారీఖు తర్వాత సెకండ్ హ్యాండ్ వాహనం కొనుక్కోవాలి, లేకుండా ఏదైనా వాహనం కొనుక్కోవాలన్న ఆలోచన అనేది మొదలవుతుంది. కానీ ఆ విషయంలో మీరు ముఖ్యంగా వచ్చేటప్పటికి గృహంలో ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ గృహం కొనుక్కోవాలనేటువంటి విషయంలో డాక్యుమెంట్స్ని 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యం. గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి ఇవ్వట్లేదు. కొంచెం మిశ్రమంగానే ఈ యొక్క నెల అనేది ఉంటుంది. గురువు అనుకూల స్థితి రీత్యా కుటుంబ సంబంధ బాంధవ్యాలు అనేవి కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది. కానీ ఎవరు ఎటువంటి వారు అనే విషయాల్లో మీరు ఒక క్లారిటీకి రాగలుగుతారు. మీ యొక్క కోపాన్ని, తాపాన్ని కంట్రోల్ చేసుకుంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చును ఎక్కువగా కంట్రోల్ చేసుకోవాలి. 16వ తారీఖు వరకు ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. ప్రథమార్థంలో మొదటి 15 రోజులు మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ఫైనాన్షియల్ రొటేషన్ పరంగా కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. రావలసినటువంటి డబ్బు రావటం, కట్టవలసిన చోట కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విషయంలో ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ మిస్అండర్స్టాండింగ్స్ని కొద్దిగా చెప్పి ఓదార్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మీ యొక్క కోపం మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ మరియు మీ యొక్క మెరిటల్ లైఫ్లో అంటే మీ యొక్క వైవాహిక జీవితంలో కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. మరియు అదేవిధంగా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్తలు అనేది అవసరం. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ మరియు అదేవిధంగా చేయాల్సినటువంటి పనిలో నిబద్ధత విషయంలోనూ జాగ్రత్తలు అనేది అవసరం. మీరు చేయనటువంటి పనిని మీకు ఆపాదించేటువంటి వారు కూడా మీ చుట్టూ ఉంటారనే విషయాన్ని మీరు గమనించడం జరుగుతుంది. ఈ రాశివారు పిల్లల యొక్క ఎదుగుదల, మానసిక ప్రవర్తన మీకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. అంటే పిల్లలు ఒక చేతికి అంది వస్తారు, వీరి యొక్క బలం నాకు సరిపోతుంది, అంటే నాకు అవసరం ఉన్నప్పుడు నా పిల్లలు నన్ను కాపాడుకుంటారు అనే ఆలోచనలోకి వస్తారు. 16వ తారీఖు తర్వాత మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి తండ్రి తరపు బంధువులతో కొన్ని అనుకోనటువంటి సంఘటనలు ఏర్పడటం మరియు అదేవిధంగా ఈ యొక్క నెల చివరిలో ఈ యొక్క భేదాభిప్రాయాలు కొన్ని విషయాలు ఎక్కువగా జరగటం అనేవి జరుగుతూ ఉంటాయి. ధైర్యంతో మీరు చేయాలనుకున్నటువంటి పనిలో ఏదో ఒక ఆటంకం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క నెల అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా లేదు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఉన్నటువంటి పరిస్థితిని కొనసాగిద్దాం, మార్పు చేర్పులకి ఇది సమయం కాదు అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. అంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం టైం తీసుకున్న తర్వాత మారదామనేటువంటి పరిస్థితిలోకి వస్తారు. ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో
ప్రథమార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అంటే 28వ తారీఖు వరకు శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశివారు. అంటే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలపడతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఖర్చు అనే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. కొత్తగా బిజినెస్లు ఆరంభించేటప్పుడు మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఎవరో వస్తారు, ఎవరో ఏదో చేస్తారు అనేటువంటి విషయాన్ని నమ్మి ముందుకు వెళ్ళొద్దు. ఎందుకంటే మీకు కష్టం వస్తే మీరే దాన్ని కాపాడుకోవాలి, కానీ వేరే వాళ్ళు వారి యొక్క మాటలు చెప్తారే కానీ ఎవరో సమయానికి రాను అనే విషయాన్ని మీరు గ్రహిస్తారు. ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ఆలోచనలోకి రావటం జరుగుతుంది. ఈ రాశి వల్ల ఉన్నటువంటి వారికి విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలించే విధంగా ఉంది. కాబట్టి కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు మరియు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ రాశివారు నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క వారం, ఈ యొక్క నెల మనం గమనించినట్లయితే ఈ నెలలో అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. మీ యొక్క స్వజాతకాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే కొత్త వ్యాపారాలు కానీ కొత్త కార్యాలయాల్లో కానీ ఆరంభించడానికి ముందడుగు వేయండి. నేను గ్రహస్థితి మేషరాశికి ఇప్పుడు అంత అనుకూలంగా లేదు. గురువు ఒక్కడే కొంచెం అనుకూలంగా ఉన్నాడు, కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. మిగతా గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించాయి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి కుజుడు అంత అనుకూలంగా లేడు. కుజగ్రహం మంత్రజపం చేసుకోవటం, మరియు అదేవిధంగా మంగళవారాల పూట సింధూరాన్ని ఆ యొక్క హనుమంతుడికి సమర్పించి నివేదనగా వచ్చినటువంటి ఆ యొక్క సింధూరాన్ని తిలకంగా ధరించండి. స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఈ యొక్క సింధూరాన్ని ధరించవచ్చు. ఆకు పూజ చేయించండి. మరియు అదేవిధంగా అనునిత్యం హనుమాన్ చాలీసా ఒకసారి చదువుకోండి. మిమ్మల్ని చాలా ప్రమాదాల నుంచి కాపాడగలుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం చిక్కుల నుంచి బయటికి తీసుకురాగలుగుతుంది. మరియు అదేవిధంగా విద్యార్థులు విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలత కోసం ఈ రాశివారు ముఖ్యంగా వచ్చినప్పుడు గురుగ్రహం మంత్రజపం చేసుకోవడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశివారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ స్నేహ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. స్నేహితులు అనేటువంటి వారు మంచివారైనప్పుడు అన్ని విషయాల్లో పర్వాలేదు, కానీ సజ్జన సాంగత్యం లేకుండా దుర్జన సాంగత్యం అయినటువంటి సమాజం ఇది. కాబట్టి ఈ యొక్క రాశివారు ముఖ్యంగా రాహువు లాభస్థానంలో ఉన్నాడు. ఈ రాశివారికి వ్యయ స్థానంలో ఉన్నాడు. వ్యయ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఎక్కువగా వచ్చేటప్పటికీ దుర్జన సాంగత్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే ఉన్నటువంటి స్నేహితులు మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి చుట్టుపక్కల ఉండేటువంటి వారు ఎక్కువగా వచ్చేటప్పటికి వీళ్ళని ప్రభావితం చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. దానికి తగినట్టుగానే ఈ యొక్క ఖర్చు విషయంలోనూ, అప్పు ఇచ్చేటువంటి విషయంలోనూ, హామీ పత్రాల్లో సంతకాలు పెట్టే విషయంలోనూ ఈ యొక్క రాశివారు ముఖ్యంగా జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం. స్వస్తి.